రాజశేఖర్ గారు, ఈ జీడి గోయంకా యూనివర్సిటీలో మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి గల ప్రధాన కారణాలు ఒక 3 చెప్పమంటే మీరేం చెప్తారు? ఇంతకుముందు సార్ చెప్పినట్లు అండి, డాక్టర్ తమ్మిరెడ్డి సార్ చెప్పినట్లు మన దగ్గర రన్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్స్ అండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనము స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా మనం ఐబిఎం కొలాబరేషన్తో రన్ చేయటం, అండ్ దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బాష్ కొలాబరేషన్తో రన్ చేయటం, మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఎల్ఎన్టీ కొలాబరేషన్తో రన్ చేయడం జరుగుతుంది. అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా మనకు సౌత్ ఇండియా నుండి స్టూడెంట్స్ బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఎందుకంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మన దగ్గర సౌత్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, జనరల్గానే ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు ఫ్యాకల్టీ అనేది చాలా కష్టం అండి దొరకడం. సో మన దగ్గర మంచి ఫ్యాకల్టీ తోటి మనం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాము. అండ్ స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎవరైతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫైడ్గా యూనివర్సిటీలో ఉన్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ కూడా మనము మల్టిపుల్ ఏవియేషన్ సెక్టార్లో ఉన్న కంపెనీస్ తోటి కొలాబరేట్ అయ్యి రన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దీంట్లో మనము ఇంతకుముందు సార్ చెప్పినట్లు 3 years మనకి ఇక్కడ ఇండియాలో మన యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్తో పాటు 1 year టాప్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఏవియేషన్ కంపెనీ ఏదైతే ఉందో యుఎస్లో, సో అలాంటి ఏవియేషన్ కంపెనీ తోటి కొలాబరేట్ అయ్యి సిపిఎల్ కమర్షియల్ పైలట్ లెర్నింగ్ అనేది కూడా మనము స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నాం. ఎందుకంటే పైలట్కి కూడా మంచి క్రేజ్ అనేది ఉంది స్టూడెంట్స్. సో అకాడమిక్ పరంగా వాళ్ళు ఒక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు సిపిఎల్ అనేది కూడా చేసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నాం అనమాట. సో మెయిన్ ఒక రీజన్ వచ్చేసరికి ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్ అనేది మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మెయిన్ యాక్సెసిబిలిటీ అండి. సో మనం చాలా యూనివర్సిటీస్ తీసుకుంటే నార్త్ ఇండియాలో మనం ఢిల్లీ నుండి పంజాబ్ కానివ్వండి, లేదా ఉత్తరప్రదేశ్ కానివ్వండి, లేదంటే మధ్యప్రదేశ్లో డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళాలన్నా కూడా మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ 4 years వాళ్ళు అంటే జర్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి, అంటే ఎవ్రీ సెమిస్టర్ స్టూడెంట్స్కి రావడానికి అండ్ ఈవెన్ పేరెంట్స్ వెళ్ళటానికైనా కూడా యాక్సెసిబిలిటీ అనేది చాలా బాగుంటుందండి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి ఇక్కడ మనకు మన యూనివర్సిటీ లొకేట్ అయింది గురుగ్రామ్ అండి. సో మనకు ఇక్కడ సౌత్ ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, ఈవెన్ పూణేలో ఎలాగైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో, గురుగ్రామ్ అనేది కూడా ఒక ఐటీ హబ్ అండి. నాట్ ఓన్లీ ఐటీ హబ్, ఈవెన్ ఫైనాన్షియల్ సెక్టార్లో తీసుకున్నా కూడా, బ్యాంకింగ్ వైపు, ఫైనాన్షియల్ వైపు, ఈవెన్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకున్నా కూడా మనకు అంటే ఐటీ ఇండస్ట్రీస్ తీసుకున్నా ఎక్కువగా గురుగ్రామ్లో లొకేట్ అయి ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్కు కోర్స్ కంప్లీషన్ తర్వాత ఆపర్చునిటీస్ పరంగా, ఈవెన్ కోర్స్ పీరియడ్లో కూడా వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేసుకోవడానికి కూడా కొంత సపోర్ట్ అనేది దొరుకుతూ ఉందండి.